Hello everyone, welcome back to my channel. I hope you all are doing good and I'm back with another informative video. సో ఈ రోజు అయితే మీకు ఒక వెరీ ఇన్ఫర్మేటివ్ టాపిక్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, ఎంబీఏ ఆర్ మాస్టర్స్ ఇండియాలో చేయడం బెటరా అబ్రాడ్లో చేయడం బెటరా? ఇది అందరికీ ఉండే క్వశ్చనే. ఇప్పుడు ఎవరైతే స్టడీ అబ్రాడ్ ఆస్పిరెంట్స్ ఉన్నా లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కామన్ డౌట్ ఇది, ఇండియాలో చేయాలా అబ్రాడ్లో చేయాలా అని. సో మీ అందరి క్వశ్చన్స్కి ఈ వీడియో కొంచెం హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. ఈరోజు వీడియోలో నేను ఇండియాలో చేస్తే బెటరా అబ్రాడ్లో చేస్తే బెటరా, దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం అబ్రాడ్లో ఎవరైనా మాస్టర్స్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఏంటి అని అంటే, అబ్రాడ్లో మనకి ఎడ్యుకేషన్ అనేది యుల్ గెట్ లైక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటి అని అంటే స్కాలర్షిప్ ఆప్షన్స్ అనేది అబ్రాడ్లో చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఇండియా. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి, న్యూ కల్చర్, నెట్వర్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, కల్చరల్లీ యుల్ లెర్న్ అ లాట్. సో ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది అబ్రాడ్ యూనివర్సిటీస్లో చదువుకోవడం వల్ల మీకు వస్తుంది. నెట్వర్కింగ్కి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సోషలైజింగ్ అంటే డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు, డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటారు, న్యూ ఎన్విరాన్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అబ్రాడ్లో చదువుకోవడం వల్ల. బట్ అలా అని చెప్పి ఇండియాలో మంచి యూనివర్సిటీస్ లేవా, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా అనేది కాదు. ఇండియాలో కూడా కొన్ని టాప్ బీ స్కూల్స్ ఆర్ టాప్ కాలేజెస్ ఉన్నాయి. మీకు స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇవన్నీ బాగుంటాయి ఇండియాలో కూడా. సో అందుకే నేనేం చేద్దాం అనుకుంటున్నా ఈరోజు అని అంటే, కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని అబ్రాడ్కి ఇండియాకి కంపేర్ చేస్తాను. సో దట్ అట్ ద ఎండ్ డెసిషన్ మీరే తీసుకుంటారు. బికాస్ ఐ కెనాట్ సే ఇది బాగుంది ఇది బాగుంది అని. ఎందుకు అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ప్రయారిటీస్. అంటే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, వాట్ డూ యూ వాంట్ అనేది ఈ డిఫరెన్సెస్ నేను చెప్పడం వల్ల మీకు అర్థమవుతుండొచ్చు. దాన్ని బట్టి యూ కెన్ టేక్ అ డిసిషన్ బై యువర్ సెల్ఫ్. సో అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. సో లెట్స్ స్టార్ట్ ద డిఫరెన్సెస్. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ చూద్దాము. ఎంబీఏ మీరు అబ్రాడ్లో చేయాలి అని అంటే మీ దగ్గర ఒక బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు జీమాట్ ఆర్ జిఆర్ఈ రాసి ఉండాలి. అండ్ ఆల్సో యూకే అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. కొన్ని యూనివర్సిటీస్కి ఐఎల్స్ ఆర్ పీటీ, టోఫెల్, ఇలా డ్యూలింగో ఆర్ వాట్ ఎవర్ ఆ యూనివర్సిటీ ఏం యాక్సెప్ట్ చేస్తే ఆ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ 3 అయితే మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అనమాట ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ ఎంబీఏ ఇన్ ది యూకే. అండ్ అదే ఇండియా చూసుకుంటే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అగైన్ మీకు ఒక బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి ఎంబీఏ చేయాలి అని అంటే. ఇక్కడ యూ నీడ్ క్యాట్ స్కోర్, అంటే ఒక టాప్ యూనివర్సిటీ ఐఐఎమ్స్కి వెళ్ళాలి అని అంటే క్యాట్ రాయాలి. సో క్యాట్ స్కోర్ కావాలి. ఇక్కడ ఐఎల్స్, జిఆర్ఈ, జీమాట్ ఇవి ఏవి రాయనవసరం లేదు. క్యాట్ స్కోర్ అండ్ బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే యూ కెన్ అప్లై టు ఐఐఎమ్స్ అనమాట. బట్ క్యాట్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్, మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ కమింగ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్, ఎంబీఏ అబ్రాడ్లో చేయాలి అని అంటే డెఫినెట్గా టాప్ బీ స్కూల్స్ అయితే అట్లీస్ట్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కా అడుగుతారు. సో యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ వెరాజ్ ఇండియాకి వస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీరు ఎంబీఏ చేయాలి అని అనుకుంటే. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్. సో కొన్ని టాప్ బీ స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్ వచ్చేసి కొలంబియా బిజినెస్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్, ఆక్స్ఫర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ మెనీ మోర్. ఇవి కొన్ని టాప్ మాత్రమే. వెరాస్ కంపేర్ టు ఇండియా, కంపేరింగ్ ద సాలరీస్, ఒకవేళ మీరు అబ్రాడ్లో ఎంబీఏ చేస్తే కనుక మీకు అప్రాక్సిమేట్గా $150,000 per annum అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఇండియాలో అయితే 40 lakhs per annum అలా. సో దిస్ ఈజ్ ఆల్సో హ్యూజ్. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే 40 lakhs కూడా చిన్న అమౌంట్ కాదు. సో అక్కడైతే ఇంత, ఇండియాలో అయితే అరౌండ్ 40 lakhs per annum అలా అప్రాక్స్గా. డిపెండ్స్ ఎక్కడ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ డిపెండ్స్. ఇదైతే సాలరీ మీకు. అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, నెంబర్ 1 ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇక్కడ చదివితే ఏంటి అని అంటే మీరు ఆబ్వియస్గా ముందు నుంచి ఇండియన్ అకాడమిక్స్ కల్చర్ ఇదంతా మీకు తెలుసు కాబట్టి యూ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. అబ్రాడ్ వెళ్తే యూ విల్ గెట్ డిఫరెంట్ ఎక్స్పోజర్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది, టీచింగ్ స్టైల్ వేరే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అక్కడ డిఫరెంట్ కల్చర్స్తో మీరు మింగిల్ అవుతారు. సో దట్ యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇలాంటివన్నీ అక్కడ ఇంకెక్కువ నేర్చుకుంటారు కంపేర్డ్ టు ఇండియా. సో
ఇవైతే మేజర్ డిఫరెన్సెస్ ఇండియాకి అబ్రాడ్కి. ఒకవేళ మాస్టర్స్ ఆర్ ఎంబీఏ చేయాలి అని అనుకుంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఇండియాలో చేయాలన్నా అబ్రాడ్లో చేయాలన్నా ఇవైతే చిన్న చిన్న మేజర్ డిఫరెన్సెస్. సో ఈ వీడియో అయితే ఇది చిన్న వీడియో, బట్ డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ ఇంకేమైనా కంపేర్ చేసి మీకు చెప్పాలా అనేది కూడా కింద చెప్పండి. I would love to do it. Also, yeah, don't forget to subscribe and like and share this video. I'll be back with more videos. Bye everyone.